రుణమాఫీ కాని రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవుళ్లపై ఒట్టు వేసిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రైతులతో కలిసి ధర్నాలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమంటున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. మనం పాలకుర్తి నియోజకవర్గంలో రుణమాఫీ కోసం రైతులు చేస్తున్న ఆందోళనకి మాజీ మంత్రి దయాకర్ రావు, అదేవిధంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మద్దతు పలుకుతున్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పటికే అయ్యే వరకు వదిలిపెట్టేది లేదు. దానికోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాం. 36,000 కోట్లు పడేది 17,000 కోట్లే పడ్డాయి. అవి కూడా సరిగ్గా పడలేదని వాళ్ళే అంటున్నారు. మేము ఒక్కటే అంటున్నాం, క్లారిటీ ఇస్తాం. 36,000 కోట్లు రైతు బంధువు రుణమాఫీ పడేదానికి వదిలిపెట్టేది లేదు. సో అంటే ఇప్పటికే వాళ్ళు రుణమాఫీ అయిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పాలాభిషేకాలు బోకస్ అని వాళ్ళే అంటున్నారు మంత్రులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లియర్గా చెప్పిండు, అది బోకస్ పర్లేదు, 7,000 కోట్లే పడ్డాయని అంటాడు. బ్యాంకర్స్ దగ్గర ఉన్నాయంటాడు. ఇంకో మంత్రి మీరు లిస్ట్ తయారు చేయండి అంటాడు. తీరు అబద్ధాలు ఆడుతున్నారు. మంత్రులే బోకస్ మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి నేను రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా ఓపెన్గా చెప్పు, నువ్వు ఎంత వేసినావు, ఎంత వేయాలి, పొరపాటు జరిగింది అని దేవుళ్ళ మీద నువ్వు ప్రమాణం చేసినవన్నీ అవి దేవుళ్ళకు కూడా క్షమాపణ చెప్పు అని మొత్తుకోలేకపోతే ఆగమవుతావు, ప్రజలు ఆగమవుతావు. నీ తరఫున నువ్వు ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి, మోసం చేసినట్టే అవుతుంది. నువ్వు ముఖ్యమంత్రి ఉండి ప్రమాణాలు చేసి గుళ్ళ మీద ప్రమాణం చేస్తే ప్రజలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటికైనా తప్పైందని క్షమించమని చెప్పు. సార్ అంటే ఇప్పటికే రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, పాస్బుక్లు పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు? ఇది చాలా దారుణమైందంటే కాంగ్రెస్ హామీ మేనిఫెస్టోలో పెట్టి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పి దారుణంగా మోసం చేసింది. బడ్జెట్ యాక్చువల్గా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది 41,000 కోట్లు, క్యాబినెట్లో తీర్మానం చేసింది 36,000 కోట్లు, బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు, రిలీజ్ చేసిన అని చెప్పేది 17,500 కోట్లు. ఆర్థిక మంత్రి గారు నిన్నగాక మొన్న చెప్పింది అంటే 7,500 కాదు మాత్రమే రైతులకు చేరినాయి, మిగతా అన్ని బ్యాంకుల దగ్గర ఉన్నాయంటారు. ఇది చాలా దారుణంగా మోసం చేసిండు. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టి దారుణంగా రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ప్రజలు నమ్మించి ఎంపీ ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని దారుణంగా మోసం చేసిండు. దీనికి ఖచ్చితంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. సోనియా గాంధీ లాంటి అప్పుడంతా పవర్ఫుల్ ఉన్న సోనియా గాంధీని మెడల్ వంచి తెలంగాణ తెచ్చుకున్నాం. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళనే కేసీఆర్ వాళ్ళను ఎలా ఎదుర్కొన్నాడో మనందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి పెద్ద లెక్క కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రజల తరపున రాబోయే కొద్ది రోజుల్లో మరింత తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ రుణమాఫీ ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ అయ్యేదాకా పోరాటం చేస్తారు. కడుపు పొట్ట అన్ని కట్టుకొని కాపాడుకుంటే చేసేయచ్చు అన్నాడు కదా, మరి ఏమైనా కడుపు కొట్ట అన్ని ఓపెన్ చేసినట్టున్నాడు. అందుకే ప్రజల కడుపు కొడుతున్నాడు. సో ఇది రైతులు ఆందోళన చేస్తున్నటువంటి రైతులకి రుణమాఫీ అయ్యేంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంగా తాము అండగా ఉంటాము, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, రైతులకు న్యాయం చేయగలిగే వరకు పోరాడుతుందని చెప్పి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తమకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.